తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడి వారు, ఎక్కడి నుంచి వచ్చారన్నది ఒకసారి మనం గమనించగలిగితే, వారు దేవుని యొక్క పుట్టుక వార్త వాళ్ళకి తెలియపరచబడింది. అయితే వారు సామంత రాజులుగా పరిపాలన చేస్తూ ఉన్నారండి. ఒక తరము తర్వాత ఒక తరము, ఒక తరము తర్వాత ఒక తరము. యేసుక్రీస్తు ప్రభువారు బాలుడిగా బెత్లెహేములో జన్మిస్తారు. ఆయన జన్మించినట్లు గుర్తు మనకి యాకోబులో ఉదయించే నక్షత్రం అనే గుర్తుని వారు జ్ఞాపకము చేస్తున్నారండి. అయితే ఈ జ్ఞానులు ఎక్కడ వారంటే మాదియా, పాలస్తీనా రాజ్యానికి సంబంధించిన రాజులండి. జ్ఞానులు ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చారు? దేవుని ఘనమైన నామాన్ని ప్రచురణ చేయడానికి, దేవుని గొప్పతనాన్ని వారి తరం వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు మనం కనుక గమనిస్తే దేవుని యొక్క మన కొరకు చేసిన కార్యాన్ని మన తాతలు వాళ్ళ తాతలు చెప్పుకుంటూనే వస్తూ ఉన్నారండి. అయితే ప్రాముఖ్యంగా ఈ యొక్క వారికి ఆ జ్ఞానులకి మార్గం ఎవరు చూపించారంటే ఒక నక్షత్రం మార్గం చూపించింది. ఆ నక్షత్రపు వయసు ఎంత అంటే రమారమి 2 సంవత్సరాలు మాత్రమే. ఆ మాదియా, పాలస్తీనా రాజ్యానికి సంబంధించిన రాజులు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించారో, ఆ జన్మించినది మొదలుకొని ఆ నక్షత్రం వారికి జారి చూపిస్తూనే వచ్చిందండి. రమారమి జ్ఞానులు 2 సంవత్సరాలు పట్టింది బెత్లెహేముకు వచ్చేలేకి. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు పట్టింది. ఆ నక్షత్రపు వయసు కూడా 2 సంవత్సరాలే. దేవుని యొక్క సృష్టిలో ఉన్నటువంటి అద్భుతం, ఆశ్చర్యకార్యము మన ఊహకు అందదండి. మన ఊహకు అందని కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉంటారు. అయితే ఈ మాదియా, పాలస్తీనా యొక్క రాజులు ఆ మోషే గారు రాసినటువంటి ఆది కాండము, నిర్గమకాండము, లేవ్య కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ 5 కాండాలు చదివేవారంట. కనుకనే ఎప్పుడు దేవుడు పుడతాడు, ఎప్పుడు దేవుడిని మహిమపరచాలని ఆలోచన కలిగి ఉంటారు. అయితే ఈ జ్ఞానులు యెరూషలేము వెళ్ళిన దాకా కూడా ఆ నక్షత్రాన్ని ఫాలో అవుతూ ఉన్నారు. యెరూషలేము వెళ్ళిన తర్వాత వారి దిక్కు మారిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు? హేరోదు రాజు దగ్గరికి వెళ్ళిపోయారండి. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనం కూడా దేవుడి సన్నిధిలో ఉన్నంతసేపు కూడా ప్రభు చిత్త ప్రకారం ఉండాలని ఆలోచన కలిగి ఉంటాం. దేవుడి సన్నిధిని వెళ్ళడానికి అపవాది ఏమంటాడు, ఏం చేస్తాడు? చక్కగా తిన్నారా, లేకపోతే అధ్యాత్మిక ఎక్సెట్రా ఆలోచన కలిగి ఉంటారండి. అయితే ప్రియులారా, ఈ ప్రచురణ చేసే విషయంలో మనము కూడా ప్రభు యొక్క గొప్ప కార్యాన్ని ప్రచురణ చేసే వారముగా ఉండాలి. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు వస్తే ఏం తీసుకుని వచ్చారు? బంగారము, సాంబ్రాణి, బోలము తెచ్చారు. బంగారం దేనికి గుర్తు? రాజులకు గుర్తుగా ఉన్నది. సాంబ్రాణి దేనికి గుర్తు? పరిశుద్ధతకు గుర్తుగా ఉన్నది. బోలములు దేనికి గుర్తు? మరణానికి గుర్తుగా ఉన్నాయండి. వారు రాజులైనప్పటికీ ప్రభు ఎదుట సాగిలపడ్డారా లేదా? సాగిలపడ్డారు. అంటే వారు చేసినటువంటి తగ్గింపు, వారు చేసినటువంటి ప్రభుని ఘనపరిచే స్థితి వారు ప్రభు పక్షాన తెలియపరచు. అందుకని మన దేవుడు రాజులకు రాజై ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. మొదటి మాట, ఆయన ఆశ్చర్యకార్యాలను ప్రచురించాలండి. మనం కనుక మన విషయాలు చెప్పాలంటే ఇన్ని చెబుతాము కదా. దేవుడి కార్యం చెప్పాలంటే మనకి పెదలు రావు. కొంతమందికి సైలెంట్ గా ఉండే పరిస్థితులు ఉంటారు. కీర్తనలు 96 కీర్తన మొదటి మాట, ప్రభువుని గురించి ప్రచారం చేసిన వారు మనము కూడా ప్రభువుని గురించి ప్రచారం చేయాలి, ఆయన ఆశ్చర్యకార్యాలను ప్రచురించాలి. కీర్తన 96 కీర్తన 3వ వచనం చదువుతారా? అన్య జనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనులలో ఆయన ఆశ్చర్యకార్యములను ప్రచురించుడి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుక గురించి, యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధత గురించి, యేసుక్రీస్తు ప్రభువారు చేసిన గొప్ప ఆశ్చర్యమైన కార్యాల గురించి మనం ప్రచురం చేసే వారమై ఉండాలి. ఎప్పుడు? జీవితాంతం కూడా. పెళ్లిలో ప్రమాణం చేస్తా ఉంటాం. ఏమని చేస్తాం? ఎవరు గుర్తున్నాయా? కలిమిలో, లేమిలో, బాధలో, ఆరోగ్యంలో, ఇబ్బందుల్లో, సంతోషాల్లో నేను నీకు తోడై ఉంటాను అంటాడు. అదేదో నాకు తెలియదు. ఒక నెల కలిసిలో మళ్ళీ మర్చిపోతారు. ఇంకొంతమంది ఆ రోజు అయిపోగానే మర్చిపోతారండి. మనం దేవుని నామాన్ని నిత్యము మహిమపరిచే వారంగా ఉండగలిగితే, దేవుని నామాన్ని స్వార్థ రూపంలో తెలియపరిచే వారంగా ఉండగలిగితే ప్రభు కార్యము చేసినటువంటి వారంగా మనము ఉంటాం.
మనకున్న సమస్యను బట్టి దేవుడు విడుదల ఇస్తే దేవుడు గొప్ప కార్యం చేశాడు. నా పక్షాన దేవుడు ఉండి కార్యం చేసి, ఇదిగో నీ పక్షాన కూడా దేవుడు కార్యం చేస్తాడు. ఆయన నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు, నిన్ను రక్షించడానికి, నిన్ను పరిశుద్ధపరచడానికి, నీకు పునరుద్ధరణ శక్తిని దయచేయడానికి, నిన్ను పరలోకం తీసుకెళ్ళడానికి దేవుడు వచ్చాడని ఈ 4 మాటలు మనం చెబితే చాలు, వారి జీవితంలో దేవుడు కార్యము చేస్తాడండి. అందుకని ఇక్కడ మనం గమనించగలిగితే, అన్య జనులు ఆయన మహిమను ప్రచురించుడి. అన్ని జనులు దేవుడి మహిమను ప్రచురించాలంటే ఎలా? మన ఇష్టం వచ్చినట్టు మనం ఉంటే సరిపోతుందా? దేవుని ఇష్టానుసారంగా ఉండాలా? దేవుని ఇష్టానుసారంగా ఉండాలి. అన్ని జనులు ఎదుట మన ప్రవర్తన జాగ్రత్తగా గమనిస్తూ, వారు దూషించిన, అవమానపరిచిన, హేళన చేసిన మనలో ఒక అలాంటి స్వభావంతో మనల్ని దూరపరిచిన దేవుని ప్రేమ వారికి వ్యక్తపరచాలండి. కొన్ని సందర్భాల్లో మనం గమనిస్తూ ఉంటే భయంకరమైనటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ మనం కుంగుదల కలిగి ఉండడానికి వీలు లేదు, బాధపడటానికి వీలు లేదు, చేయటానికి వీలు లేదు. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే అనేటువంటి మనసు మనం కలిగి ఉంటే ప్రతి విధమైనటువంటి బంధకాలు నీకు వచ్చిన ప్రభువే నిన్ను సమాధాన పరచబడును గాక. ఆమేన్. కనుక ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, సమస్త జనములు ఆయన ఆశ్చర్యకార్యాలను పరిశీలించాలండి. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువు నా జీవితాన్ని మార్చాడు, నా బ్రతుకుని మార్చాడు, మా కుటుంబం ఒకరికి దినములు ఈ స్థితిలో ఉండేవాళ్ళు ఇప్పుడు దేవుడిని నమ్ముకోవడం ద్వారా మా జీవితాలు మార్చబడ్డాయని ప్రభు నామాన్ని ఘనపరుస్తున్నావా? కొంతమంది మాత్రమే. ఇంకొంతమంది ఇదిగో నేను నాది, నాకు సంబంధించింది, నా బలము, నా జ్ఞానం అనే ఆలోచన కలిగి ఉంటున్నారు. కానీ ఆ దినాన దేవుని యొక్క గొర్రెల కాపురులు ఆయన యొక్క నామాన్ని ప్రచురపరిచాడు. ఇదిగో బెత్లెహేము ప్రాంతంలో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రతి బంధకాలు తొలగిస్తాడంట, ఆయన పాపమును విడిపిస్తాడంట, దేవదూత నాకు తెలియపరిచిన శుభవర్తమానము ఈ ప్రాంతం అంతా కూడా తెలియపరచాలనేటువంటి మాట ఆలోచన కలిగి గొర్రెల కాపురులకు దేవదూత చెప్పిన మాట అనేక మందికి వారు తెలియపరిచారు. ఈనాడు మన జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు. కానీ మనం నోరు తెరిచి అనేక మందికి తెలియపరిస్తేనే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆశ్చర్యము, దేవుని యొక్క ప్రేమ వారికి వ్యక్తపరచబడుతుంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే నీ ప్రవర్తనే వారికి ఒక మాదిరికరంగా ఉండాలి. రెండవ పాయింట్ మనం చూస్తే, ఆయన గుణాతిశయములను ప్రచురించాలి. ఆయన గుణాతిశయములు ప్రచురించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడు గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తమును ఏర్పరచబడిన సంఘమును, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. హల్లెలూయా. మనం ఎవరి సొత్తై ఉన్నాం? దేవుని సొత్తై ఉన్నాం. ఆయన ప్రజలమై ఉన్నాం, ఆయన బిడ్డలమై ఉన్నాం. దేవుడు మన తండ్రి ఉన్నాడు. అయితే మనం ఏం చేయాలంటే, మీరు చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. ఒకప్పుడు చీకటిగా ఉన్న మనల్ని దేవుడు గొప్ప వెలుగులోనికి పిలిచాడు. అపరిశుద్ధంగా ఉన్న మనల్ని పరిశుద్ధులుగా మార్చాడు. అనీతిగా ఉన్న మనల్ని నీతిమంతులుగా మార్చాడు. యథార్థత లేని జీవితంలో యథార్థంగా జీవించే ఆ వాక్యపు ఆ వెలుగులో దేవుడు మనం నడిపించడానికి కారణం ఏంటంటే, మనమందరం ఆయన సొత్తు అయి ఉన్నాం, దేవుని బిడ్డలమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుని సొత్తు అయినటువంటి మనము ఆయన గుణాతిశయములను ప్రచురించాలి, ఆయన గుణగణాలను తెలియపరచాలి. ఇదిగో దేవుడు ఆశ్చర్యకార్యములు చేసిన వాడు, కుంటి వారికి నడకమిచ్చాడు, గుడ్డి వారికి చూపునిచ్చాడు, దయ్యములు పట్టిన వారికి విడుదల దయచేశాడు. ఆయన ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితంలో చేసే కార్యాలు కంటికి కనపడని, చెవులకు వినపడని, హృదయానికి గోచరము కానీ అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడని ఆయన గుణాతిశయములను ప్రచురించడానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలండి. ఏదైనా పెళ్లికి వెళ్ళాలంటే ఎంత సిద్ధపాటు, అవునా? మగవాళ్ళు అంటే ఏమన్నా టక్టక్ అయిపోయింది. ఇప్పుడు మగవాళ్ళు కూడా అగట్లా, అంతా బ్యూటీ పార్లర్లు పెరిగిపోయింది. కొద్దిగా బ్యూటీ పార్లర్ ఉంది మంగళగిరి ప్రాంతంలో. మనం ఏ విషయంలో సిద్ధపాటు కలిగి ఉండాలంటే, దేవుని వాక్యాన్ని చెప్పటం, దేవుని వాక్యాన్ని తెలియపరచడం, దేవుడు నీ జీవితంలో చేసిన గొప్ప ఆశ్చర్యమైన కార్యాలని, దేవుని గుణాతిశయములను అనేక మందికి ప్రచురించే వారంగా మనం ఉండగలిగితే, నువ్వు మాట్లాడిన ఆ మాట వారి జీవితాన్ని మారుస్తుంది.
హల్లెలూయా. నువ్వు మాట్లాడినటువంటి ఆ వాక్యం అనే విత్తనము వారికి ఉన్నటువంటి చీకటిని తొలగిస్తుంది. అందుకనే దేవుడు తెలియపరుస్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోని మిమ్మల్ని పిలిచిన వాడి గుణాశ్రయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, మనం ఏర్పరచబడిన వంశముగా ఉండాలండి. నాడు దేవుని వాక్యాన్ని బోధించాలనే ఆలోచన మనకు కలిగి ఉంటుంది. కానీ అపవాది ఏం చేస్తాడు తెలిస్తే, ఇప్పుడు ఏమన్నా బాధలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేద్దాం, ఇంటి దగ్గర మనం ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఆలోచన మారిపోయింది. ఎందుకంటే మనకంటే ముందుగా అపవాది ఉంటాడుగా. వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తే దేవుడు వారి ప్రార్థన ఆలకించి మన ప్రార్థన ఆలకించి వారి సమస్యలు తొలగిస్తాడు కనుక అపవాది ముందుగా నుండి, అమ్మ నీ పరిస్థితులను బట్టి ఇబ్బందులు బట్టి ప్రార్థన చేయడానికి వచ్చే మీ దగ్గరికి కొంచెం మోకరిద్దాం అది అంటే, అయ్యో కొద్దిగా ప్రార్థన చేద్దాం, ఇప్పుడే పప్పు పెట్టారు లేకపోతే సాంబార్ పెట్టారు, ఈ మాటలు. లేకపోతే నేను ఆల్రెడీ చేసుకున్నాక ప్రార్థన వస్తుంది అబద్ధాలు. ఏమండి, నేను చేసే ప్రార్థన దేవుడు చూశాడులే అనే అంటే అపవాది చీకటి సంబంధమైనటువంటి స్థితి నుంచి విడిపించలేక మనం దేవుడి వాక్యాన్ని ఎంతగైతే తెలియపరచాలని ఆశ కలిగి ఉంటామో ఆ ఆశని, ఆ ఆలోచనని పక్కగా పట్టించే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. నీకు తెలియకుండా నువ్వు ప్రార్థన చేయడానికి వ్యక్తి తనతో పాటు కలిసి, అక్క అదట్టంటక ఇదట్టంటక అదలాగా, ఆహా ఓహో వాళ్ళ ఇలా అని వాళ్ళ మైండ్లోకి నిన్ను కూడా బట్టి నడిపించే పరిస్థితులు కూడా ఎదురవుతుందే ఉంటాయి. అయితే మన ప్రవర్తన అన్ని జనులు ఎదురు జాగ్రత్తగా ఎలాగైతే చూసుకుంటామో మన అనే వారి దగ్గర కూడా మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలండి. అందుకనే దేవుని గుణాశ్రయములను బట్టి ప్రచురించే వరంగా, ఆయన గొప్ప కార్యములను బట్టి, ఆయన 3.5 సంవత్సరాల జీవిత విధానమును బట్టి, ఏ సంవత్సరంలో ఏం చేశాడు, ఎలా ఉన్నాడు, ఎలా దేవుని యొక్క పరిచర్య చేశాడు, చివరి 3.5 సంవత్సరాలు తను చేసినటువంటి పరిచర్య, తన యొక్క మాటలు, తన యొక్క ఉపమానములు మనం నిత్యము అనేక మందికి బోధించే వారంగా, అనేక మందికి తెలియపరిచే వారంగా, బాధలో, వేదనలో, శోధనలో, ఇబ్బందులు, అనారోగ్యాల్లో, బంధకాల్లో ఉన్న వారికి దేవుని వాక్యము ప్రచురించే వారంగా మనం ఉండగలిగితే ఆనాడు గొర్రెల కాపరులు చేసిన పని మనం కూడా చేసిన వారు అవుతాం. హల్లెలూయా. అంతేగా మనకు అన్ని తెలిసినప్పటికీ ఆహా ఊహా అంట నోరు తెలపడం వల్ల మామూలుగా ఉన్నాం అనుకోండి, ఏం ప్రయోజనమో ఉండదు. 3వ పాయింట్ మనం చూస్తా ఉంటే, ప్రభువుని గురించి ప్రచారం చేసిన వారు మనము కూడా ఆయన ఆశ్చర్యకార్యములను ప్రచురించాలి, ఆయన గుణాతిశయములను ప్రచురించాలి, మూడవదిగా ఆయన మరణమును ప్రచురించాలి. ప్రకటన గ్రంథం, దేవుడు ఎందుకు ఈ లోకంలో మరణించాలన్నది అనేక మందికి మనం తెలియపరిచే వారుగా ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు మనందరం చదువుకుంటున్నాం అంటే మాట ప్రతి ఆదివారం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం చదువుతారా? 11వ అధ్యాయం 26వ వచనం. మీరు ఈ రొట్టెల మీద తిని ఈ పాత్రలో తాగినప్పుడు ఎల్లనో ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురింతురు. హల్లెలూయా. ఆయన మరణాన్ని ఏం చేయాలి? ప్రచురించుదురు. ఆయన మరణాన్ని ప్రచురించే వరంగా మనం ఉండాలి. ఆయన మరణమును ప్రచురించాలంటే ఏం చేయాలి? ముందు నీ మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఏదో ఒక రోజు మరణిస్తామన్నది జ్ఞాపకం చేసుకుంటే దేవుడి మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన మరణాన్ని ఎలా ప్రచురించాలంటే, దేవుడు నా కొరకే, నీ కొరకే ఈ లోకానికి వచ్చాడు, నీ కొరకే నిందించబడ్డాడు, దూషించబడ్డాడు, నీ కొరకే మరణించాడు. కాబట్టి నీవు కూడా ఏదో ఒక మరణించబోతున్నావు కనుక ఇప్పటికైనా నీ జీవితాన్ని మార్చుకుంటావా సహోదరి, సహోదరుడా? ఎక్కడైతే నీ బ్రతుకు మార్చుకుంటావనే ఆ మాట వాళ్ళకి చెబితే, ఆ మాట వాళ్ళ హృదయంలోకి నొచ్చుకోగలిగితే వారిలో ఉన్నటువంటి ఆత్మ పని చేయటం మొదలు పెడుతుంది. ఆత్మ ఘోషిస్తుంది, నిజమే, ఇదిగో నీ ఆలోచన మార్చుకొని, పరిస్థితులు మార్చుకొని, స్థితిగతులు మార్చుకో, అందుకని నీ జీవితం రోత పాత వ్యవస్థలో పడిపోతుందని పరిశుద్ధాత్ముడు తనని ప్రేరేపించే ఆ శక్తి పొందుకోవాలంటే దేవుని యొక్క మరణం గురించి మనం ప్రచురించే వారంగా ఉండాలి. దేవుని యొక్క మరణం గురించి ఒకసారి ఆలోచన చేస్తే బుర్ర హీట్ ఎక్కిపోయింది. నేను రోజు ఒంటరిగా ఉన్నప్పుడు అసలు దేవుడు ఎందుకు మరణించాడు, ఎందుకు వచ్చాడు? ఆయన ఒక మాట ఆకాశంలోనే ఉండి అందరూ పరిశుద్ధులు అవుతారు కాక అంటే పరిశుద్ధులు అయిపోయే వాళ్ళనే కదా, అవునా కదండి? ఎప్పుడు వచ్చినా మీకు ఆలోచనలు, లేకపోతే వేరే వేరే ఆలోచనలు వచ్చినాయా? ఆలోచించాలి. అసలు ఆ రోజు జ్ఞానులు ఎందుకు వచ్చారు?
దేవదూత ఎవరికి కనబడింది? దేవదూత ఎవరికి కనబడింది మొట్టమొదటిగా? అంతకంటే ముందు జకరియా కాదు. ఒక నిమిషం చూద్దాం. దేవదూత 3 సార్లు ప్రత్యక్షమైంది యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుకకు ముందు. ఒక నిమిషం. గాబ్రియేలు దూత 3 ప్రయాణాలు చేసింది. మొదటి ప్రయాణము ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? ఎలిజబెత్ దగ్గర. రెండవ ప్రయాణము మరియ దగ్గరికి వెళ్ళింది. మూడవ ప్రయాణము చెప్పాలి ఇప్పుడు దగ్గరికి వచ్చింది, యోసేపు దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. కనుక ఈ ప్రయాణాలు తర్వాత నేను మీకు వివరిస్తానంతా. ఈ ప్రయాణాలు యేసు క్రీస్తు ప్రభువారి పుట్టుకకు ముందు ఎవరి దగ్గరికి వెళ్ళింది? మొదటిగా ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. రెండవదిగా మరియమ్మ దగ్గరికి వెళ్ళింది. మూడవదిగా యేసేపు దగ్గరికి వెళ్ళింది. యేసు క్రీస్తు ప్రభువారి పుట్టుక తర్వాత చెప్పండి మీరు ఎవరి దగ్గరికి వెళ్ళింది? గొల్లం దగ్గరికి వెళ్ళింది ఫస్ట్. తర్వాత యోసేపునకు వెళ్ళింది. జ్ఞానులకు ఆల్రెడీ అంతకు ముందే వాళ్ళకు వాక్యం వెళ్ళిపోయింది. ఆ మోషే యొక్క పంచఖండాల ద్వారా వాక్యం వెళ్ళిపోయింది. వాళ్ళు ఆ నక్షత్రాన్ని చూసి 2 సంవత్సరాలు పైనుంచి వస్తూ 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 ఇశ్రాయేల్ బెత్లెహేం దగ్గరికి వచ్చేలోపే వారికి ఆలోచన మారిపోయి మళ్ళీ హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. హేరోదు దగ్గర నుంచి సమాచారం కనుక్కొని ఎవరైతే కనుక్కున్నాడని చెప్పినప్పుడు మళ్ళా యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వెళ్ళారు. మళ్ళా దేవదూత వాళ్ళకి ప్రత్యక్షమై వారు మీరు హేరోదు దగ్గరికి వెళ్ళదు, మీ గృహాలకు మీరు వెళ్ళిపోయి అంటే మళ్ళా తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. అయితే పిల్లలు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైన మాట, మనము దేవుని మాట ప్రచురించే వారంగా మనము ఉండాలి. ఏదైనా మాటలు చెప్పాలంటే ఇన్ని మాటలు చెబుతాం. కొంతమందికి దేవుడి మాటలు చెబుతాం అంటే ఇక్కడ జిప్పేసినట్టుండేది. అవునా కదా? ప్రార్థన చేయాలన్నా కష్టం, మాటలు చెప్పాలన్నా కష్టం. అలా ఉండటానికి మనం వీలు లేదండి. ఎందుకంటే ఒకసారి ఆ మాట 11 వచ్చిన ఒకసారి చదవండి. 11 వచ్చిన ఒకసారి చదవండి. మీరు రొట్టెను తిని, రొట్టె దేనికి సాదృశ్యం? రొట్టె ఏమో శరీరానికి సాదృశ్యం. ఈ పాత్రలో త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. అంటే మనం ఎప్పుడు దాకా దేవుని వాక్యాన్ని చెప్పాలి? ప్రభు వచ్చేదాకా, మనం మరణించేదాకా దేవుని వాక్యం చెప్పేవారంగా మనం ఉండాలి. ఎప్పుడైతే దేవుని యొక్క గొప్ప రక్షణ భాగ్యాన్ని మనం పొందుకున్నామో ఆనాటి నుంచి దేవుని యొక్క వాక్యము చెప్పే శక్తి దేవుడు మనకి ఇచ్చాడండి. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్ముడు సూటిగా మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమై ఉన్నదంటే, ఆ రోజు గొర్రెల కాపరులు తెలియపరిచినటువంటి ఆ వార్త, ఆ ప్రచురము మనము కూడా చేయాలి. ఏ రకంగా చేయాలి? ఆయన ఆశ్చర్యకార్యములను ప్రచురించాలి, ఆయన గుణాతిశయములను ప్రచురించాలి, ఆయన మరణమును ప్రచురించాలి. అట్టి గొప్ప కృప పరిశుద్ధాత్ముడు నీకు నాకు మనందరికీ దయచేయును గాక. ఆమె ఒక్క నిమిషం ప్రార్థన చేద్దామండి. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేసుకుందాం. చక్కగా కూర్చొని మంచిగా ప్రార్థన చేసుకుందాం. అందరం. కృపగల దేవాలయ మా తండ్రి మీకే స్తోత్రాలు. ఇదిగో ఈ శ్రేష్టమైన సమయంలో మీరు మాట్లాడిన గొప్ప మాటలను బట్టి మీకు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి, అలాంటి గొర్రెల కాపులను ప్రచురణ చేసే రీతిగా ఆయన ఆశ్చర్యకరమైన ప్రచురణ చేయాలి, ఆయన గుణాతిశయమును ప్రచురణ చేయాలి, ఆయన మరణమును ప్రచురణ చేయాలని తెలియపరచు తండ్రి. అటు గొప్ప జ్ఞానము మాకు మీరు దయచేస్తున్నందుకు స్తోత్రాలు ప్రభా. నీ కృపతో బలపరుస్తున్నందుకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం నుంచి రీతిగా ఈ క్రిస్మస్ ఆరాధన ప్రార్థన మొదటి నుంచి ఇప్పటి వరకు మీరు తోడై ఉండి నడిపించినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు తెలియపరుస్తూ పరిశుద్ధాత్ముడా మా జీవితాంతమంతయు తండ్రి నీ శ్రేష్టమైనటువంటి మాటలు బోధించే జ్ఞానము, ఆలోచన, తలపు, నడిపింపు మాకు దయచేసి తద్వారా మీరే మమ్మల్ని పోషించమని, నడిపించమని, కాపాడమని, ప్రతి విధమైనటువంటి బంధకాలు తొలగించమని ప్రార్థిస్తూ ఈ రోజంతా మీ విశేషమైన కృపతో మమ్మల్ని కాచి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించడానికి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసము ఈ ప్రార్థనలు కూడిన మనకును సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు తోడై ఉండి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్.
మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమె అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.